మరో 2000 కోట్ల అప్పు మంగళవారం ఆర్బీఐ నుంచి తెచ్చిన రాష్ట్రం. ఇప్పటి వరకు రేవంత్ సర్కార్ తెచ్చిన మొత్తం 79,500 కోట్లు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నేటికి 9 నెలల 24 రోజులు. ఇక ఇంకా ఇప్పుడు దీన్ని మనము చెప్పాలంటే కేసీఆర్ ఎంత అప్పు చేసిండు అంటారు వీళ్ళు. 7 లక్షల కోట్ల అప్పు చేసిండు కేసీఆర్ అంటారు. కానీ అధికారికంగా మన రాష్ట్రం మీద ఉన్న పాట 4 లక్షల కోట్ల ఆట. 4 లక్షల కోట్లు. 4 లక్షల కోట్లు. 4 లక్షలే కాదు, 4 లక్షల కోట్లు. ఈ కాంగ్రెస్ ప్రతిపక్షాలు అనేది 7 లక్షల కోట్లు. ఇక్కడికే వద్దాం, 7 లక్షల కోట్ల కాడికే వద్దాం. కేసీఆర్ పాలించింది ఎంతనా? 9.5 సంవత్సరాలు, 9.5 ఏళ్ళు. ఇక 10 ఏళ్ళు వేసుకుందాం. 10 ఏళ్ళు కేసీఆర్ పాలించింది. ఇది కేసీఆర్ 10 ఏళ్ళు పాలించిండు. చేసిన అప్పు 7 లక్షల కోట్లు. 7 లక్షల కోట్లు అంటాడు కదా, 7 లక్షల కోట్లు అని వాళ్ళ విమర్శ. 4 లక్షల కోట్లే ఉన్నది. 7 లక్షల గురించే ముందు మాట్లాడుకున్నాం. 10 ఏళ్లలో 7 లక్షల కోట్లు అంటే ఎంత? కనీసం సంవత్సరానికి 60,000 కోట్లు, 60,000 కోట్లు అప్పు చేసినట్టు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండు? ఇక ఇంకా 2 నెలలు ఉన్నది, దీన్ని 1,00,000 చేస్తాడు. అంటే ఒక సంవత్సరానికి 1,00,000 కోట్ల అప్పు తెస్తే 5 సంవత్సరాలకు 5 లక్షల కోట్లు అవుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కువ అప్పులు చేస్తాడా, కేసీఆర్ అప్పులు చేస్తాడా? 10 సంవత్సరాల పేరు మీద తోటి కలిసేమో ఇదే మన కేసీఆర్ 4 లక్షల కోట్ల అప్పు తెచ్చిండు. అంటే సంవత్సరానికి కనీసం 50,000 కోట్ల అప్పు కూడా చేయలే ఆయన. 30,000 కోట్లు 40,000 కోట్లు వేసిండు. చాలా తక్కువే ఇది ఒక విధంగా చెప్పాలంటే. మళ్ళా ఈ అప్పు తెచ్చేమన్నా దిగమింగిండా, దిక్కులు చూసిందంటే అదేం లేదు. కనబడుతూనే ఉన్నాయి ప్రాజెక్టులన్నీ. మనకు సెక్రటరేట్ కనబడుతూనే ఉండే, కలెక్టర్ ఆఫీసులు కనబడుతూనే ఉండే, షాది ముబారక్ కనబడుతూనే ఉండే, కళ్యాణ లక్ష్మి కనబడుతూనే ఉండే, 2,000 పింఛన్లు కనబడుతూనే ఉండే, దళిత బంధు కనబడుతూనే ఉండే, ఫ్రీ కరెంటు కనబడుతూనే ఉండే, డబుల్ బెడ్రూమ్లు కనబడుతూనే ఉండే. ఇన్ని ఇచ్చిండు ఈ 4 లక్షల కోట్ల అప్పు. అంటే ఈ 4 లక్షల కోట్లను 10 సంవత్సరాల్లో, అంటే సంవత్సరానికి 30,000 కోట్ల అప్పు మాత్రమే చేసిండు. మన రేవంత్ రెడ్డి గారు 10 నెలలు ఇంకా పూర్తి కావాలి. పూర్తిగా ఈ నెలంతా గడవాలి. ఇంకా 3 నెలలు ఉంది మనకు సంవత్సరం గడవాలంటే. ఈ 9 నెలల్లోనే ఒక విధంగా చెప్పాలంటే ఈ 9 నెలల్లోనే ఎంత? ఆల్మోస్ట్ 80,000 కోట్ల అప్పు తెచ్చిండు. ఇక మరి ఈ 2 నెలల్లో కనీసం ఖచ్చితంగా మళ్ళా 20,000 కోట్ల అప్పు తెస్తే 1,00,000 కోట్లు అవుతుంది. అంటే ఏడాదికి 1,00,000 కోట్ల చొప్పున అప్పు చేస్తే 5 సంవత్సరాలకు 5 లక్షల కోట్ల అప్పు చేస్తావన్నట్టే కదా. మరి ఇప్పుడు నువ్వు చేస్తున్న అప్పు ఎక్కువనా, కేసీఆర్ చేసిన అప్పు ఎక్కువనా? నువ్వు చేస్తున్నదే ఎక్కువ. దీనికి లెక్కపత్రం లేదు. 7 లక్షలు అనేదానికి లెక్కపత్రం లేదు. కానీ 4 లక్షల అప్పు ఉన్నది అనేది బరాబరు లెక్క. ఇట్లా తీసుకున్నా కూడా ఆయన తక్కువ అప్పు చేసినట్టు. మరి ఇక నీ పనితనం మీద చూసుకోవచ్చారా. ఇంకా ఇప్పటిదాకా అప్పులు చేసిన వాళ్ళు అనేటోళ్ళు ఈ దెబ్బతోటి, మనం చెప్పిన ఈ దెబ్బతోటి అందరికీ బాత్రూంలో బ్రష్ చేసి బాత్రూమ్ కడిగినట్టు అయి ఉంటుంది. సిగ్గుండాలి కదా ఇక ఈ అప్పుల గురించి మాట్లాడడానికి.